మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక క్యారెక్టర్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లాల్ సలాం. విష్ణు విశాల్ విక్రాంత్ హీరోస్ కు అయితే ఈ మూవీలో నటిస్తున్నారు. ఇక ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ వహించిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో అయితే తెరకెక్కించారట. ఇక లాల్ సలాం మూవీ అయితే ఫిబ్రవరి 9 అంటే రేపు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా యూఎస్టీ లో లాల్ సలాం మూవీకి సంబంధించి ప్రీమియర్స్ అయితే వేశారు చిత్ర యూనిట్ అయితే. ఇక యూఎస్టీ ప్రీమియర్స్ నుంచి లాల్ సలాం మూవీకి ఎలాంటి టాక్ వస్తుందంటే, ఒక గ్రామంలో కుర్రాళ్ళు వాళ్ళ క్రికెట్ జీవితం, రాజకీయ కుట్రలు ప్రధానంగా ఈ సినిమాలో అయితే రూపొందించారట. ఇక ఈ సినిమాలో విష్ణు విశాల్ యాక్షన్ సీన్స్ లో అయితే అద్దరు కొట్టేశారని అంటున్నారు. ఇక రజనీ అయితే ముస్లిం గా ఈ సినిమాలో కనిపించి తన నటనతో అలాగే ఇన్స్పిరేషనల్ డైలాగ్స్ తో అద్దరు కొట్టేశారట. ఇక ఏఆర్ రెహమాన్ బీజిఎం సూపర్ అని అంటున్నారు. ఒక గ్రామంలో జరిగే రెండు మతాలు, పలు కులాల మధ్య జరిగే భావోద్వేగమైన కథగా అద్భుతంగా అయితే లాల్ సలాం మూవీని చిత్రీకరించారట. అంతేకాదు సినిమాలో కొన్ని డైలాగ్స్ అయితే మనసుని హత్తుకునేలాగా ఉంటాయట. ఇక మూవీలో రజనీ ఫ్లాష్ బ్యాక్ అయితే చూసి ఒక ప్రతి ప్రేక్షకుడికి కూడా ఒక థ్రిల్ అయితే కలిగిస్తుందట. ఐశ్వర్య రజనీకాంత్ అయితే ఈ మూవీని చాలా అద్భుతంగా తెరకెక్కించారని అంటున్నారు. ఇక ఈ మూవీలో జీవిత అయితే ఒక అద్భుతమైన రోల్లో నటించారట. ముఖ్యంగా మొయిద్దీన్ బాషాగా రజనీ అయితే తన నటనతో కట్టి పడేశారని అంటున్నారు. ఇక రజనీ గతం, ఆయన స్వాగ్ అయితే మూవీలో అదిరిపోతుందట. మొత్తానికి యూఎస్ఏ ప్రీమియర్స్ నుంచి లాల్ సలాం మూవీకి మంచి సూపర్ హిట్ టాక్ అయితే వచ్చేస్తుంది.